దామోదర్ ప్రసాద్ గారు ఈ చర్చని రాష్ట్రాల విభజన పాపం చేసిన పార్టీలు పరస్పరం నిందించుకుంటే జరిగేది కాదు. ఇప్పుడు జరగాల్సింది ఏమిటి? అర్థవంతమైన చర్చ, కార్యాచరణ ప్రణాళిక. ఒక ప్రశ్న బీజేపీ నాయకులకు, ఇప్పుడు ఎందుకంటే ఆయన ప్రస్తావించారు కాబట్టి కేంద్రంలో అధికారం ఇది తెలివిగా తప్పించుకంటే గత 28 నెలల కాలం వచ్చే అధికారం కేంద్రంలో కొలువు తీరిన అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం మరి ఎన్నికలకు ముందు ఊరూరా వాడవాడ తిరిగి తిరుపతి నుంచి విజయవాడ మరి విశాఖపట్నం అనేక చోట్ల తిరిగి వర్షంలో తడుస్తూ హామీల వర్షం కురిపించినారు. ఇదే మరి ప్రధానమంత్రి మోడీ, వెంకయ్య నాయుడు, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఆ సభలో హామీలు ఇప్పారు. జనం నమ్మి విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేసినారు. కానీ మీరు వచ్చి గత 28 నెలల కాలంలో 935 కోట్ల రూపాయలు ఇస్తే ఇంతటి మహత్తరమైనటువంటి ఈ ప్రాజెక్టు కొన్ని వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టుని 935 కోట్లు ఇస్తే ఈ ప్రాజెక్టు 2018 మొదటి దశ అయినా పూర్తి చేస్తామని నమ్మకం ఎవరికైనా కలుగుతుందా? మిత్రుడు ప్రసాద్ రెడ్డి అన్నట్లు ఇది ఇది మన రాష్ట్రంలోనే కాదు, ఆల్మట్టి ప్రాజెక్టు దాదాపు 40 ఏళ్ళు గడిచింది. నాగార్జున సాగర్ ఎలా జరిగిందో, తుంగభద్ర ఎలా జరిగిందో చూస్తే దశాబ్దాల చరిత్ర. ఎందుకంటే నిధుల కొరత ఒకటి, రెండవది చిత్తశుద్ధి, రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం, దోపిడీ మార్గాలు, దోపిడీ ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఈ ముడుపుల కోసం ఇప్పుడు మన ఈ కాంట్రాక్టుల గురించి ఇంత చర్చ జరుగుతున్నామా? అర్హత లేని వాళ్ళని మీరు ఎందుకు ఎంపిక చేశారు అనేది మొదటి ప్రశ్న ఆనాడు. రెండవది మీరు ఇప్పుడు వారు చెప్పారు 935 కోట్లు కాదు, అసలు ఎంత ఇవ్వాలనేది వారికి తెలుసా? అది మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి టెక్నికాలిటీస్ ఉంటే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది సార్. ఊరికే కేంద్రం పైన ఒక పూట కాల్ చేసేటవేనా? 935 కాదు, ఎంతో ప్రసాద్ గారిని చెప్పానండి. ఈ రోజుకి లెక్క తేలేకపోతే కేంద్రం మేము కూడా ఊరికే మాట్లాడమే, సాధికారంగానే మాట్లాడుతున్నాను నేను. సాధికారంగానే మీరు ఒక అభిప్రాయము జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్లు ఢిల్లీలో ఉన్న ప్రభుత్వము దక్షిణాది ప్రజల యొక్క భాష భావేదనను అర్థం చేసుకోవడం లేదు. అందులో తెలుగు ప్రజలంటే అలుసుగా ఉంది. అందుకే పోలవరం ప్రాజెక్టుకు గత 28 నెలల కాలంలో 100-200 కోట్లు ఇచ్చి ఇప్పటికి ఇచ్చింది ఎంత? ఈ బాధ్యత ఎవరిది? కేంద్రం పోలవరం స్పష్టంగా చెప్పినారు, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొని ఉన్నారు. ఇప్పుడు అతి తెలివిగా మీరు నబార్డు ద్వారా నిధులు ఇప్పిస్తామని విదేశీ సంతోషమే, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రుణభారంలో కూరుకుపోయింది. అప్పుల భారంలో 1,80,000 కోట్ల ఈనాడు ఉన్నటువంటి అప్పుల భారం రానున్న 4 సంవత్సరాల్లో మరొక 1,20,000 కోట్ల ఆడవుతుంది. 2020 నాటికి 3 లక్షల కోట్ల అప్పు భారం ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత బలహీనంగా, మరి రాజధాని కూడా ఇప్పుడిప్పుడే కట్టుకోవడానికి చెట్ల కింద ఉన్నటువంటి ఈ ప్రభుత్వము ఇంతటి పెద్ద ప్రాజెక్టు 2018 పూర్తి చేస్తుందనంటే అంత నమ్మకం అయితే కలగదు. ముఖ్యమంత్రి మరి ఇరిగేషన్ మంత్రి కూడా గట్టి హామీలు ఇస్తే ఏం చెప్తున్నారంటే ఆస్ట్రేలియా నుంచి డంపర్లు బాగా మట్టి తవ్వకానికి ఇరిగేషన్ మంత్రి గారిని కూడా ఆయన చెప్తున్నారు. ముఖ్యమంత్రి కూడా నేను ప్రతి 3వ వారం వచ్చి ఇక్కడ నేను స్వయంగా పర్యవేక్షిస్తే ఆయన కూడా ఆ మిషన్ ఎక్కి ఆ డంపర్ని ఎక్కి చూసినాడు. అంతవరకు క్రియాశీలంగా వ్యవహరించడం సంతోషమే. పోలవరం కూడా దశాబ్దాలుగా నలిగిన పోలవరం ఎందుకు వచ్చింది? 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చొరవ తీసుకోవడం వల్ల కొంత దాంట్లో కదలిక వచ్చింది. అయితే ఇప్పటికి కూడా పర్యావరణ అనుమతులు అనేవి ఇంకా రాలేదు. ఈ అనేక అడ్డంకులు ఉన్నాయి. ఈ 28,000 చిల్లర కోట్ల ఖర్చులో సహాయ పునరావాసాలకి బాధ్యత అంతా ఈ మీరు ఇచ్చేటువంటి 935 కోట్లు ఇప్పుడు ఇస్తూ ఉంటే ఈ లెక్కనే జరుగుతూ ఉంటే మీరు 2 ఏళ్ల పూర్తి చేస్తారు. మీరు ఎందుకు మీ బాధ్యత తప్పించుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు తెలివిగా మాకు ఇచ్చినారు, ముడుపులకు పట్టించిన ఆరోపణలు వస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు ఎందుకు ఈ బాధ్యత మీరు సంయుక్తంగా పర్యవేక్షించండి. వద్దంలో ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రిగా రాష్ట్రపతి మీ ఇద్దరి బాధ్యత. మరొక ముఖ్యాంశం ఏమిటంటే నరేంద్ర మోడీ గారు జవహర్లాల్ నెహ్రూ గారికి ఒక విషయము, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రికి గౌరవనీయ ప్రధానమంత్రి ఒక మంచి పేరు రావాలంటే జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి ఆధునిక దేవాలయం అభ్యర్థించాడు. ఆయన కాలం ఆయన నిర్మించారు. ఈ కాలంలో నరేంద్ర మోడీ కాలంలో పోలవరం పూర్తి చేసి ప్రసాద్ గారు ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం.